హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం టెక్నో పోవా 5 ప్రో మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ మొబైల్ గురించి మాట్లాడినట్లయితే మీరు కొనుక్కుంటే ఎటువంటి బాక్స్ రాదు, మీకు నార్మల్ బాక్స్ వస్తుంది. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్, ఇదే టెక్నో పోవా 5 ప్రో 5G మొబైల్. మరి టెక్నో గురించి మాట్లాడినట్టయితే చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. ఈసారి కూడా చాలా ఇంప్రూవ్ అయ్యి మంచి మొబైల్ తీసుకొచ్చారు. సో ఆల్రెడీ దీని ప్రైస్ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. 15,000 ప్రైస్ సెగ్మెంట్లో సూపర్ 15,000 ప్రైస్ సెగ్మెంట్లో వేరే ఏ బ్రాండ్ ఇవ్వని కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ మనకు పైన కొన్ని హ్యాష్ ట్యాగ్స్ ప్లస్ ఇక్కడ మనకు కొంచెం టెక్స్ట్ అయితే రాసిచ్చారు. ఇక్కడ ఇవ్వండి, దీని ప్యాకేజింగ్ చూసుకున్నట్టయితే ఇటువంటి బాక్స్ అనేది మీకు రాదు, మీకు వచ్చేది ఇటువంటి బాక్స్ మీరు కొనుక్కున్నప్పుడు. సో మరి ప్యాకేజింగ్ అయితే చాలా స్టైలిష్గా ఉంది. సో మరి దీన్ని మనం ఇట్లా సైడ్కి పెట్టేసి మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే ఇది టెక్నో పోవా ప్రో 5G అని చెప్పేసి మెన్షన్ చేసేసారు. మరి టెక్నో గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్య కాలంలో ఎస్పెషల్లీ వీళ్ళు చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు. సో మరి దీనిలో మాట్లాడినట్టయితే 5,000 mAh బ్యాటరీ, 65 వాట్స్ అల్ట్రా ఛార్జ్ని అయితే ప్రొవైడ్ చేశారు. జనరల్గా మనకు 15,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఛార్జింగ్ అనేది, అంటే ఇంత ఫాస్ట్ ఛార్జింగ్ అనేది నాకు తెలిసి వేరే బ్రాండ్ ఏది ప్రొవైడ్ చేయట్లేదు. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 5G ప్రాసెసర్, 10 5G బ్యాండ్స్ వరకు అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. తర్వాత ఫుల్ హెచ్డీ ప్లస్ డాట్ ఇన్ డిస్ప్లే ఉంటుందని చెప్తున్నారు. 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా అయితే వీళ్ళలో మెన్షన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత మనం 50 మెగాపిక్సెల్తో పాటు ఇంకొక కెమెరా కూడా ఉంటుంది, అది 2 మెగాపిక్సెల్. మరి ఫటాఫట్ దీనికంటే ముందు దీని యొక్క సీల్ని మనం బ్రేక్ చేసేద్దాం. అయితే ఇక్కడ నేను 68 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అని చెప్పాను చూసారా, దాంతోపాటే దీని ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటి అనేది చూద్దాం. సో దానికంటే ముందు మనం బాక్స్లో నుంచి ఈ మొబైల్ని ఇట్లా బయట తీసిన వెంటనే వావ్ చూడండి, దీనిపైన కూడా మనకు అన్నీ మెన్షన్ చేసేసారు. సో మరి మనకు 15,000 ప్రైస్ సెగ్మెంట్లో ఇంకోటి ఏంటి తెలుసా, 128GB స్టోరేజ్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దాంతోపాటు 8GB అంటే ఎక్స్టెండెడ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో ఈ మధ్యకాలంలో అన్నిట్లలో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ని యూస్ చేశారు. సో మరి ఈ ప్రాసెసర్ని మనము స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తోటి కంపేర్ చేసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్కి దగ్గరగా అయితే వస్తుంది ఇది. సో మరి మంచి ప్రాసెసరే అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ కవర్లో నుంచి మొబైల్ బయట తీసిన వెంటనే వావ్ చూడండి, మనకు ఒక గేమింగ్ మొబైల్ లాగా ఇది కనిపించే విధంగా దీన్ని డిజైన్ చేసేసారు. సో మరి దీని బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కర్స్ ఏవైతే ఉంటాయో వీటిని కూడా మనం రిమూవ్ చేసేద్దాం. మరి దీని గురించి మాట్లాడినట్టయితే దీని చుట్టూ మనకు ప్లాస్టిక్ యూస్ చేసేసారు. బ్యాక్ సైడ్ కూడా మనకు ప్లాస్టిక్ చూడడానికి కనిపిస్తుంది. ఇక్కడ మనకు వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్తో పాటు పైవైపు స్పీకర్ గిల్స్ని ప్రొవైడ్ చేశారు. కింది వైపు స్పీకర్ గిల్స్ ఉన్నాయి, 3.5mm జాక్ ఉంది, నాయిస్ క్యాన్సలేషన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది. సో మొబైల్ చూడండి చాలా బల్కీగా ఉన్నట్టు అనిపిస్తుంది, అంటే 212 గ్రామ్స్ వరకు అయితే ఉంటుంది. కాకపోతే చేతిలో తీసుకుంటే మాత్రం మీకు ఇన్ హ్యాండ్ ఫీల్ అనేది లేకపోతే వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది మాత్రం వీళ్ళు చాలా బాగా మేనేజ్ చేశారని చెప్పేసి అయితే మనకు అనిపిస్తుంది. మరి మీకు అంత ఎక్కువ బల్కి కనిపించదు, అంటే మీకు ఎంత అయితే ఇక్కడ మీకు వీడియోలో చూడడానికి కనిపిస్తుందో అంత బల్కి అయితే ఇది కనిపించదు. సో మరి ఫటాఫట్ నేను దీని సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి తీసుకెళ్తాను. దానికంటే ముందు ఇక్కడ మనకి ఇంకొక బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇదే మనల్ని సర్ప్రైజ్ చేస్తాయని చెప్పేసుకోవచ్చు. దీనిలో యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు ప్లస్ ఇది ట్రాన్స్పరెంట్ ఒక బ్యాక్ కేస్ని ప్రొవైడ్ చేశారు. మరి బ్యాక్ కేస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకు అంటే ఈ మొబైల్ ఏదైతే ఉంటుందో దీనికి తగ్గట్టు ఇది డిజైన్ చేసి మనకి ఇచ్చారు. ఇక్కడ మనకు ఈ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉంటుందో అది కూడా మారింది. ప్లస్ ఇక్కడ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ఏదైతే ఉంటుందో ఇది సూపర్ అని చెప్పేసుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం అయితే. దాని తర్వాత ఇక్కడ సిమ్ ఎజెక్టర్తో పాటు ఇక్కడ కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు 15,000లో దాదాపుగా అన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పేసి అయితే మనకు అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం ఒకసారి సిమ్ ట్రైన్ కూడా బయటికి తీసి చూద్దాం. ఆల్రెడీ దీనిలో మనకు 128GB స్టోరేజ్ దొరుకుతుంది 15,000 ప్రైస్ సెగ్మెంట్లో. దాంతోపాటే ఇక్కడ మనము 2 సిమ్స్తో పాటు ఇంకొక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, అదొక మంచి విషయం. సో స్టోరేజ్ సమస్యలు అయితే ఉండవు. మరి మొబైల్ని బూట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు అన్ని వైపులా బెజిల్స్ తక్కువ కనిపిస్తున్నాయి, కాకపోతే కింది వైపు మాత్రం మనకు బెజిల్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మరి బెజిల్స్ కనిపిస్తున్నాయి కదా అని అంటే ఇది ఒక 15,000 రూపాయల మొబైల్. సో మరి 15,000 రూపాయల మొబైల్లో మనం ఆల్రెడీ మంచి ప్రాసెసర్ యూస్ చేసాం, నెక్స్ట్ మంచి ఫాస్ట్ ఛార్జింగ్ యూస్ చేసాం, మంచి బ్యాటరీ బ్యాకప్ యూస్ చేసాం. నెక్స్ట్ మరి దీని కెమెరా ఎలా ఉందో చూడాల్సి ఉంది. మొబైల్ బూట్ అయిపోయింది. ఇక మనం ఫస్ట్ దీనిలో చూసిన వెంటనే మనకు బ్లూటూర్స్ అయితే నిజంగానే కనిపిస్తూ ఉంటాయి టెక్నో మొబైల్లో, వాటిని అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు అనుకోండి. సో ఇన్ఫినిక్స్ గురించి మాట్లాడినట్టయితే ఫీడ్బ్యాక్ తీసుకొని కొంచెం వాళ్ళు చేంజ్ అయ్యారు చూసారా, సో అలానే వీళ్ళు కూడా చేంజ్ అయితే బాగుంటుంది. సో మరి దీని గురించి మాట్లాడినట్టయితే దీనిలో వీళ్ళు ఎల్సీడీ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. సో మన దగ్గర ఇక్కడ మొత్తం లైటింగ్ ఉంది. సో ఆ లైటింగ్లో కూడా మనకు ఈ మొబైల్ డిస్ప్లే అనేది మీరు చూడొచ్చు. నేను కొన్ని వీడియోస్ని కూడా ప్లే చేసి చూపిస్తాను. దానికంటే ముందు ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేయడం మనం గమనించవచ్చు. ఫేస్ అన్లాక్ కూడా చాలా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ దీంతో పాటు కొన్ని ఫోటోస్ని కూడా క్యాప్చర్ చేసి చూపిస్తాను. దానికంటే ముందు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వీళ్ళు అన్ని రకాల ఆప్షన్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సూపర్ నైట్ అని చెప్పేసి, పోర్ట్రేట్ అని చెప్పేసి, వీడియో అని చెప్పేసి, హెచ్డిఆర్ అని చెప్పేసి. సో మరి ఇక్కడ బ్యాక్ క్యామ్ గురించి మాట్లాడితే 2K వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టే దీనిలో కూడా మనకు 2Kని ప్రొవైడ్ చేశారు. జనరల్గా ఒక స్పెసిఫికేషన్స్ ఇచ్చారంటే ఒకటి ఎగరగొడుతూ ఉంటారు కదా, ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారంటే 1080pని ఇస్తూ ఉంటారు, కాకపోతే వీళ్ళు 2Kని ప్రొవైడ్ చేశారు. సో ఈ మొబైల్ కెమెరా గురించి మాట్లాడినట్టయితే
ఇప్పుడు 50 మెగాపిక్సెల్ ఏ కెమెరా ఏదైతే ఉంటుందో అదైతే చాలా సూపర్గా పర్ఫామ్ చేసిందని చెప్పేసి నాకు అనిపించింది. ఎస్పెషల్లీ దీనిలో హెచ్డిఆర్ ఏదైతే ఉంటుందో అదైతే సూపర్గా పర్ఫామ్ చేస్తుంది. దాంతోపాటు ఇక్కడ మీరు కొన్ని క్యాప్చర్ చేసిన ఫొటోస్ని అయితే చూసేయండి. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే ఓకే అని చెప్పేయచ్చు. ఫ్రెండ్స్, ఈ మొబైల్ యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి తెలుసా? ఈ మొబైల్లో వీళ్ళు బ్యాక్ సైడ్ లైట్స్ని ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీకు దీని చుట్టూ ఇవి కనిపిస్తున్నాయి చూసారా? ఈ బాక్స్లలో మనకు లైటింగ్ అనేది వస్తుంది. సో మరి అది మీకు నోటిఫికేషన్ వచ్చినా సరే, లేకపోతే మీరు సాంగ్స్ ప్లే చేసేటప్పుడైనా సరే, లేకపోతే ఇక్కడ మీరు మొబైల్ని బూట్ చేసినప్పుడు కూడా ఈ లైట్లు చూడండి ఒకసారి. మనకు గ్రీన్ కలర్ లైట్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి మన బ్లూ కలర్ లైట్, అంటే డిఫరెంట్ కలర్స్లో, సింగిల్ కలర్ కాకుండా మనకు మల్టీ కలర్ వచ్చే విధంగా అయితే వీళ్ళు దీన్ని డిజైన్ చేయడం జరిగింది. జనరల్గా మనకు ఎటువంటి లైటింగ్ వచ్చే మొబైల్ ఇంకొకటి ఉంది మార్కెట్లో, 50,000 పెట్టారు. కాకపోతే వీళ్ళు 15,000లోనే ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. 15,000లో ఇటువంటి ఇన్నోవేటివ్ డిజైన్తో పాటు ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు, మనకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ని ప్రొవైడ్ చేశారు, మంచి కెమెరాని ప్రొవైడ్ చేశారు, డీసెంట్ ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. సో అదైతే నాకు అమేజింగ్ అనిపించింది. ఇక్కడ మనకు సపరేట్గా బ్యాక్ లైట్ ఎఫెక్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు మనకు లైటింగ్ అనేది ఎలా ఉండాలి అనేది ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ పెట్టేసుకోవచ్చు అన్నట్టు. అంటే బ్లూ కలర్లో కావాలా, లేకపోతే ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత మ్యూజిక్ ఉంది చూసారా? మ్యూజిక్ వచ్చినప్పుడు పార్టీ ఉండాలా, లేకపోతే ఇట్లుండాలా అనేది ఇక్కడ మీరు పెట్టేసుకోవచ్చు. పార్టీని నేను సెట్ చేసుకున్నాను. దాని తర్వాత గేమ్స్కైనా కానివ్వండి, లేకపోతే స్టార్టప్కైనా కానివ్వండి, నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా మనకు లైట్స్ వస్తాయి చూసారా? సో అవి కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. చాలామంది నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మిస్ అవుతూ ఉంటారు ఎటువంటి ఇండికేషన్ లేని కారణంగా. కాకపోతే ఇవన్నీ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటే గేమ్ మోడ్ అని చెప్పేసి, యాప్ ట్విన్ అని చెప్పేసి, అంటే మనకు ఒక మొబైల్లో ఏమేమి ఫీచర్స్ అయితే కావాలో అవన్నిటిని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, దీనిలో మీరు వీడియోస్ చూసినట్టయితే ఎల్సీడీ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. మరి ఎక్కువ బ్రైట్నెస్ పెట్టుకుంటే నాకు మొత్తం ఇక్కడ చూసుకున్నట్టయితే చుట్టూ లైటింగ్ ఉంది. సో మరి ఆ లైటింగ్లో నాకు బాగానే కనిపిస్తుంది. అవుట్డోర్లో కూడా విజిబిలిటీ అనేది బాగానే ఉంది. నెక్స్ట్ నేను ఎస్పెషల్లీ దీనిలో మాట్లాడుతుంది ఏంటంటే సౌండ్ అన్నట్టు. సో ఎవరైతే ఎక్కువగా సౌండ్ కావాలి అనుకుంటూ ఉంటారో, లౌడ్ మ్యూజిక్ కావాలి అనుకుంటూ ఉంటారో, లౌడ్గా వినిపించాలనుకుంటారో వాళ్ళకైతే ఇది బాగానే వినిపించే విధంగా ఉంది. మొబైల్ స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేసిన కారణంగా లౌడ్గా వస్తుంది. నెక్స్ట్ ఈ మొబైల్ తోటి ఇంకోటి నేను గమనించింది ఏంటి అంటే, మీరు దీన్ని కేస్ పెట్టుకొని వాడాల్సిందే, లేకపోతే దీని మీద మనకు స్మడ్జెస్ అనేవి పడుతున్నాయి, ఫింగర్ ప్రింట్స్ అనేవి ఈజీగా పడిపోతున్నాయి. సో మరి మొబైల్ని కేసులో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలాగైతే కనిపిస్తుంది. సో మరి మొబైల్లో మనకు ఛార్జింగ్ పెట్టుకొని కూడా గేమ్ ఆడే విధంగా అయితే దీన్ని డిజైన్ చేశారన్నట్టు. సో ఇలా మరి మనం గేమింగ్ చేయవచ్చా అంటే ఎస్, గేమింగ్ చేయొచ్చు. గేమింగ్ చేసే విధంగానే ఈ మొబైల్ ఉంది. అంటే ఎవరైతే 15,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక గేమింగ్ మొబైల్ కావాలి అని అనుకుంటూ ఉంటారో వాళ్ళకు ఇది ఒక మంచి ఆప్షన్ అవుద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నాకైతే ఎక్కడ కూడా ల్యాగ్స్ చూడడానికి, తర్వాత ఫ్రేమ్ డ్రాప్ చూడడానికి అయితే ఎక్కువ కనిపించలేదు. సో ఫ్రెండ్స్, చూసేసరిగా అన్బాక్సింగ్. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే నాకు తెలిసినంత వరకు ఒక అమోలెడ్ డిస్ప్లే తప్పిస్తే మిగతా అన్నీ దీనికి ఉన్నాయి. ఎస్పెషల్లీ 50% అనేది ఓన్లీ 15 నిమిషాల్లోనే ఛార్జ్ చేసేస్తుంది. సో మరి ఇక దానికంటే మనకు 15,000 లోపు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా లేదు. దాని తర్వాత 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. తర్వాత మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ కారణంగా మీకు ఆరంగా 1 నుంచి 1.5 డే వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి కెమెరా పర్ఫార్మెన్స్ కూడా నేను కొంచెం షాక్ అయ్యానని చెప్పేసుకోవచ్చు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బాగా వస్తాయని చెప్పేసి. ఫొటోస్ కూడా బాగా వస్తున్నాయి. దాంతోపాటు స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు, 3.5mm జాక్ ప్రొవైడ్ చేశారు, బ్యాక్ సైడ్ లైటింగ్ ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే మొబైల్లో అన్నీ ఉన్నాయి. సో మరి సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఒక్కటి బాగా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.